నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది పోకో X3 Pro. ఈ ఫోన్ అన్బాక్సింగ్ కూడా మీరు మన ఛానల్లో చూడవచ్చు. ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను అండ్ ఒక 1 వీక్ దగ్గర ఈ ఫోన్ అయితే నేను యూజ్ చేస్తాను. వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. కంప్లీట్ రివ్యూ, ఇన్డెప్త్ రివ్యూ అని చెప్పవచ్చు ఇది. అండ్ దీనిలో నాకు నచ్చిన విషయాలు నచ్చిన విషయాలు ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. పోకో ఎప్పుడు చూసినా ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటుంది. తెలిసిందే, పోకో F1 2018లో వచ్చింది ఫోన్. అప్పుడు ఆ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 సిరీస్ 845 ప్రాసెసర్తో 21,000కి ఏమో తీసుకొని వచ్చారు. అప్పుడు అదో సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ అలానే పోకో X3 Pro కూడా స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్తో 20,000 రూపాయల లోపు తీసుకొని వచ్చారు. ఇప్పుడు కూడా ఇది ఒక సెన్సేషన్ న్యూస్ అనమాట. ఎంత పవర్ఫుల్ ప్రాసెసర్, ఎంత తక్కువ బడ్జెట్లో అని చెప్పేసి. అండ్ దీనిలో ఫస్ట్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏదైనా ఉంటే మాత్రం అది స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. సో ఏ ఫోన్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఏ ఫోన్ 20,000 రూపాయల లోపు మీరు దీన్ని ఏ ఫోన్తో కంపేర్ చేయకండి. ఏ ఫోన్తో మీరు కంపేర్ చేసినా కానీ 60-65% ఇది పర్ఫార్మెన్స్ పరంగా అయితే వాటిని బీట్ చేస్తుంది. ఇది దగ్గరలో కూడా ఏది రావు. ఇది మనకి 855+ కంటే కొద్దిగా బెటర్ ఇంకా. సో మీకు ఏ గేమ్ అయినా వేయండి. నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను, పబ్జీ ఆడాను. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీకు వెరీ హై అండ్ మ్యాక్స్ గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు. పబ్జీ వచ్చేసరికి మీకు అల్ట్రా హెచ్డీలో హ్యాండిల్ చేయగలదు, HDR ఎక్స్ట్రీమ్లో హ్యాండిల్ చేయగలదు, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్. మీకు ఏ గ్రాఫిక్స్లో పబ్జీని అయితే స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. సో ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగా అయితే గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. మీరు డైలీ యూజ్ చేస్తున్నప్పుడు జనరల్ యూజ్ అప్పుడు కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ప్రాసెసర్తో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ ఇంకా మీకు హీటింగ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే గేమ్ ఆడాను. హాఫ్ అన్ అవర్ గేమ్స్ ఆడిన తర్వాత నాకు ఒక 11% బ్యాటరీ అయితే డ్రాప్ అయింది. మ్యాక్సిమం టెంపరేచర్ రిజిస్టర్ చేసింది 47.4. అది కూడా మీకు ఏదైతే లెఫ్ట్ థంబ్ దగ్గర మీకు 47.4 అట్లా రీచ్ అవుతుంది. సో అక్కడ మీకు కొద్ది కాలుతుంటుంది లెఫ్ట్ థంబ్ ఆ ఏరియాలో అయితే. అండ్ మీకు గేమ్ ల్యాగ్ అవ్వడం కానీ, ఫ్రీజ్ అవ్వడం కానీ, ప్రాసెసర్ ఇట్లాంటివి ఏమీ లేవు. ఇది మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో కూడా వస్తుంది. సో మీకు బయటికి హీట్ వస్తుంది కానీ లోపల ఇంటర్నల్గా అయితే మీకు ప్రాసెసర్ అయితే ఎప్పుడూ కూల్గానే ఉంటుంది. సో మీరు హెవీ గేమ్స్ మీరు HDR ఎక్స్ట్రీమ్లో ఆడాను. పబ్జీ అయితే అల్ట్రా హెచ్డీలో కూడా ఆడాను చాలాసేపు. సో మీకు ఎక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్ కానీ, ల్యాగ్ కానీ ఇట్లాంటివి అయితే నోటీస్ చేయలేదు. సో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఇది ఆ ప్రైస్లో బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఏ ఫోన్ దీన్ని బీట్ చేయలేదు. ఒకవేళ మీరు గేమింగ్ ఫోన్ కోసం చూస్తుంటే మాత్రం ఇంతకన్నా మంచి ఫోన్ అయితే మీకు 20,000 రూపాయల లోపు ప్రజెంట్ మార్కెట్లో అయితే లేదు. నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్, దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ LCD డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ IPS LCD డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్తో కూడా వస్తుంది డిస్ప్లే అయితే. సో ఇక్కడ మీకు AMOLED అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఈ ప్రాసెసర్ మనకి పవర్ఫుల్ ప్రాసెసర్ కాబట్టి మనకి బడ్జెట్లో తీసుకురావాలంటే మాత్రం AMOLED స్క్రీన్ కూడా తీసుకోవాలంటే ప్రైస్ మనకి 20,000 పైకి వెళ్ళిపోతుంది. 20,000 రూపాయల లో ప్రైస్ తీసుకురావాలనుకున్నారు కాబట్టి వీళ్ళు IPS LCD డిస్ప్లేతో వెళ్ళారు. అండ్ IPS LCD డిస్ప్లే అయినా కానీ దీనిలో మీకు మంచి క్వాలిటీ IPS LCD స్క్రీన్ ఇది. దీనిలో మీకు వైడ్ వన్ సపోర్ట్ కూడా ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ కూడా మీకు స్పీకర్స్ నుంచి అయితే చాలా బాగుంది అవుట్పుట్ అయితే. అండ్ 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. హెడ్ఫోన్ జాక్ కూడా ఏం రిమూవ్ చేయలేదు. హెడ్ఫోన్ జాక్ నుంచి కూడా మీకు ఆడియో అవుట్పుట్ అయితే బాగుంది. అండ్ ఇంకా డిస్ప్లే రిఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకుంటే ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి 60Hz అండ్ 120Hz అని కనిపిస్తుంది. అక్కడ అడాప్టివ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపించదు. కాకపోతే ఇది మీకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మీరు 120Hz సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇది మీరు చేసే పని బట్టి రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది మనకి స్క్రీన్ మీద కనిపించాలంటే మీరు డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి షో రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి ఎనబుల్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ అబౌట్ ఫోన్లోకి వెళ్ళి MIUI వర్షన్ మీద ట్యాప్ చేస్తూ ఉండండి. మీరు డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనబుల్ అయిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి షో రిఫ్రెష్ రేట్ అని చెప్పేసి ఎనబుల్ చేస్తే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది. 120Hz మనకి నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఏదన్నా వీడియో చూస్తున్నారు అనుకోండి, వీడియో చూస్తుంటే 48 పడిపోయింది రిఫ్రెష్ రేట్ అయితే. మీరు గేమ్ ఆడుతున్నారు అనుకోండి, 60Hz సపోర్టెడ్ గేమ్ అయితే 60 అని కనిపిస్తుంటుంది. నేను డెడ్ ట్రిగర్ ఇది 120 FPS హ్యాండిల్ చేయగలదు. డెడ్ ట్రిగర్ ఇన్స్టాల్ చేస్తే డెడ్ ట్రిగర్ చూస్తే మనకు 120 అని చెప్పేసి కనిపిస్తుంది. ఇట్లా మనం చేసే పని బట్టి ఆటోమేటిక్ ఇది రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంది. సో మీరు సెట్టింగ్స్లో 120 సెలెక్ట్ చేసేయండి, అడాప్టివ్ ఆటోమేటిక్ అయితే వర్క్ అవుతుంది. అండ్ డిస్ప్లే ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ప్రొటెక్షన్ కూడా మీకు ప్రాబ్లం లేదు. మీరు స్క్రాచెస్ ఇట్లాంటివి అయితే ఇది రెసిస్ట్ చేయగలదు గొరిల్లా గ్లాస్ 6 కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది 5160 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో 33W ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈజీగా ఇది ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మీరు యూజ్ చేయొచ్చు. మీరు ఎంత హెవీ యూజ్ అయినా కానీ ఒక ఫుల్ వర్కింగ్ డే మీకు ఇదైతే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం దగ్గర మీకు 5.5 hours నుంచి 6 hours స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. ఒకవేళ మీరు మీడియం యూజ్లో అయితే మాత్రం 1 day పైన మీకు ఇది బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఛార్జింగ్ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది.
ఒక 45 మినిట్స్లోనే మీకు ఇది 50% ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 1 అవర్ 22 మినిట్స్ అలా టైం తీసుకుంటుంది ఒకవేళ మీరు ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే. అండ్ నెక్స్ట్ ఇంకొకటి కెమెరాస్ మనకి డీసెంట్ కెమెరాస్ అని చెప్పొచ్చు. దీనిలో మనకి ఫ్యాన్సీ నెంబర్స్ అయితే ఏం లేవు. కెమెరాస్ విషయానికి వస్తే 108 మెగాపిక్సెల్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు. ఇది మీకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఫ్రంట్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అండ్ మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్. దీని ఐఎస్పీ డిఫరెంట్ ఉంటుంది మీకు బడ్జెట్ 7 సిరీస్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే. దీనిలో ఇమేజ్ ప్రాసెసింగ్గా కొద్దిగా మీకు బెటర్ అయితే ఉంటుంది. సో మీరు నార్మల్ ఫొటోస్ తీస్తున్నప్పుడు మీకు కలర్స్ చాలా బాగా వస్తున్నాయి, డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెడికేటెడ్ కెమెరా ఉంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. పోర్ట్రేట్ షాట్ కూడా బాగా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ నేను చూపిస్తూ ఉన్నాను. మరీ లో లైట్కి వెళ్తే మీరు పిక్చర్లో అయితే కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు. నైట్ మోడ్ అయితే ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు నార్మల్ ఫోటోకి అండ్ నైట్ మోడ్కి. అండ్ ఫ్లాష్ అయితే బాగానే వర్క్ అవుతుంది. ఫ్లాష్ నీట్గానే వస్తున్నాయి ఫొటోస్ అయితే. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మనకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా మీకు డైరెక్ట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి. లో లైట్కి వెళ్ళామనుకోండి, కొద్దిగా లైటింగ్ తక్కువ ఉన్న చోటుకి వెళ్ళినా కొద్దిగా లో లైట్కి వెళ్తే మాత్రం మీకు పిక్చర్ అయితే అంత బాగా రావట్లేదు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది పిక్చర్లో. ఇంకా ఫ్లాష్ అయితే ఉంది, స్క్రీన్ ఫ్లాష్ కూడా ఇక్కడ చూడొచ్చు మరి దారుణంగా అయితే ఉంది. ఫ్రంట్ కెమెరా లో లైట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఏం లేదు. ఇంకా బ్యాక్ సైడ్ మిగతా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది డైలైట్లో ఓకే, లో లైట్లో మీకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ నాయిస్ ఉంటుంది పిక్చర్లో. అండ్ నెక్స్ట్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా కాకుండా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చుంటే బాగుండి అనిపించింది. ఇది ఒక్కటి నేను మిస్ అయ్యాను రెడ్మీ నోట్ 10 సిరీస్కి. దీనికి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. దాంట్లో మనకి 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా చాలా బాగా ఫొటోస్ వస్తాయి అండ్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 1080p క్వాలిటీలో. దీనిలో 720p వరకు ఉంది వీడియో. మ్యాక్రో షార్ట్స్ కూడా మీకు అంత అద్భుతంగా లేవు. 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మ్యాక్రో కెమెరా నుంచి. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా విషయస్ 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా దీనిలో మూవీ ఫ్రేమ్ కూడా ఉంటుంది. టాప్ బాటమ్ మీకు బ్లాక్ బార్స్ అయితే వస్తాయి. మూవీ సినిమాటిక్ ఎక్స్పెక్ట్ రేషియోలో కూడా వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాలో కూడా మీకు మూవీ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వీడియో క్వాలిటీ కూడా బాగుంది. 1080p వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. కాకపోతే ఏఎస్ మరీ మనకి దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది ఫ్రంట్ కెమెరా అయితే. కొన్ని శాంపిల్స్ అయితే నేను చూపిస్తాను. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా లో లైట్లో కూడా మీకు లైటింగ్ ఉన్నప్పుడు ట్యూబ్ లైట్ కండిషన్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరాస్. మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూడవచ్చు. ఒకసారి నేను డైలైట్ కండిషన్ శాంపిల్స్ చూపిస్తాను. ఆడియో క్వాలిటీ కూడా చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. పోకో X3 ప్రోది. ఫ్రెండ్స్ పోకో X3 ప్రో బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుందో. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అండ్ నడుస్తున్నాను స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. పోకో X3 ప్రో 4K శాంపిల్. ఫ్రెండ్స్ ఇది పోకో X3 ప్రో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా శాంపిల్. ఏఎస్ ఉన్నట్టుంది, కొద్దిగా జూమ్ అయితే అవుతుంది, అంటే మనకి కొద్దిగా క్రాప్ అవుతుంది, కొద్దిగా దగ్గరగా అనిపిస్తూ ఉన్నారు. ఎంత వైడ్ మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయాలనుకుంటే పోకో X3 ప్రో నుంచి. ఇంకో ప్లస్ పాయింట్ దీనికి స్లో మోషన్ అయితే రికార్డ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అయ్యింది. ఫోన్ అయితే ఇది 1080p 960fps వరకు మీకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయగలదు. ఇది ఒక్క ఫోనే ఆ ప్రైస్లో మీకు 1080p క్వాలిటీలో 960fps స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయగలదు. సో స్లో మోషన్ వీడియోస్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇవన్నీ 1080p 960fps శాంపిల్స్ చాలా బాగా వస్తున్నాయి శాంపిల్స్ అయితే. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు మిగతా ఆప్షన్స్ ఏదైతే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో ఉన్నాయి అవన్నీ దీనిలో ఉన్నాయి మీకు. అంటే ఏదైతే ఫ్రీజ్ ఉందో ఫ్రీజ్ ఆప్షన్ ఇది కూడా దీనిలో ఉంది. దాంతోపాటు క్లోన్ ఫోటో ఉన్నాయి కదా, క్లోన్ వీడియో ఆప్షన్ ఉంది, క్లోన్ ఫోటో ఆప్షన్ కూడా దీనిలో అయితే ఉంది. అండ్ వీలాగ్ కూడా ఉంది. వీలాగ్ కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. ఒక శాంపుల్ నేను చూపిస్తాను వీలాగ్ ఇక్కడ చూడవచ్చు. అండ్ దీంతోపాటు మీకు డ్యూయల్ వీడియో రికార్డింగ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి ఒకేసారి వీడియో రికార్డ్ చేయడం. సో ఏదైతే వాటిలో ఉన్న ఫీచర్స్ అని దీనిలో ఉన్న ఎక్స్ట్రాగా దీనిలో ఇంకో ఫీచర్ ఏంటంటే 1080p 960fps స్లో మోషన్ వీడియో. సో అది దీనిలో నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ సేమ్ పోకో X3 లాగే ఉంది. నాకైతే పెద్ద తేడా కనిపించట్లేదు. దానికి దీనికి కొద్దిగా చేంజెస్ కనిపిస్తుంది. డిజైన్ పరంగా అయితే మాత్రం పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేవు. మాక్సిమం అయితే మీకు ఇది పోకో X3 డిజైన్లోనే కనిపిస్తూ ఉంది. ఫ్రంట్ మీకు స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కేస్ కూడా బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్ గార్డ్ కేస్ అయితే మీకు బాక్స్ అయితే వస్తూ ఉన్నాయి.
అండ్ ఇంకా దీనిలో మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే ఏమున్నాయి ఏం లేవు వీటి గురించి మాట్లాడుకుంటే మాత్రం నోటిఫికేషన్ లైట్ అయితే లేదు, ఎన్ఎఫ్సి అయితే లేదు, మిగతావన్నీ ఉన్నాయి. దీనిలో మీకు ఐఆర్ బ్లాస్టర్ అయితే ఉంది, యూఎస్బీ ఓటీజీకి సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్ వీడియో కాలింగ్ ఫీచర్ ఉంది, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు. కొంతమంది అడుగుతారు కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి వినిపిస్తుందా, యువర్ కాల్ హ్యాస్ బిన్ రికార్డింగ్ అని చెప్పేసి. వినిపిస్తుంది, మ్యాక్సిమం అన్ని ఫోన్స్ వినిపిస్తుంది మీకు. మీరు కాల్ రికార్డింగ్ ఆన్ చేయగానే అవతల వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తుంది మీకు కాల్ రికార్డ్ అవుతుంది అన్నట్లుగా. దీనిలో కూడా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు, ఇంటిమేషన్ అయితే ఉంటుంది. అండ్ ఎంఐయుఐ కాబట్టి ఇది మీకు మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. మీకు డ్యూయల్ యాప్స్ కానీ లేకపోతే యాప్ లాక్ చేసుకోవడం కానీ, సెకండ్ స్పేస్, ఇట్లాంటి ఫీచర్స్ అన్ని దీనిలో అయితే మీకు ఉన్నాయి. ఎంఐయుఐలో ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు Android 11 మీద రన్ అవుతుంది, మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ అండ్ మ్యాగ్నెటోమీటర్, అన్ని సెన్సర్స్ మీకు బాగా వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్ కూడా బాగానే వర్క్ అవుతుంది, నేను గేమ్ ఆడుతున్నప్పుడు చెక్ చేస్తాను. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా ఫాస్ట్ ఉంది అండ్ చాలా యాక్యురేట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో కాల్ క్వాలిటీ గురించి, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ రిసెప్షన్ బాగుంది అండ్ కాల్ క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కడ నాకు కాల్స్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు. అండ్ మీకు 5G సపోర్ట్ అయితే రాదు, 4G సపోర్ట్తోనే వస్తుంది. ఇక్కడ కూడా ఏదైతే కాస్ట్ కటింగ్స్ ఉంటాయో 5G ఇస్తే మీకు ఇంకా కాస్ట్ అయితే దీనికి ఎక్కువ అయిపోతుంది. సో వీళ్ళు బడ్జెట్లో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి ఇది 4G సపోర్ట్ తీసుకొని వచ్చారు. చెప్పిన రీజన్ ఒకటి ఉంటుంది, దగ్గర 2 years అయితే టైం పడుతుంది 5G రావడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ 5G మీద ఫోకస్ చేయట్లే అని చెప్పి షామీ చెప్తూ ఉంది వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే. దీనిలో 5G అయితే లేదు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం దీనిలో మీకు 6GB ర్యామ్ వస్తుంది బేస్ మోడల్లోనే. సో ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంది. ర్యామ్ మీకు మ్యాక్సిమం అన్ని యాప్స్ అయితే మెమరీలో ఉంటున్నాయి, ఎంతసేపు ఉంచాక యాప్స్ మెమరీలో ఉంటున్నాయి. రీలోడ్ ఇట్లా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. 2 హెవీ గేమ్స్ కూడా మెమరీలో అయితే ఉంచుకోగలుగుతుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా దీనిలో బాగుంది. దీనిలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా దీనిలో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ కొద్దిగా కాంప్రమైజ్ చెప్పాను ఆల్రెడీ. మీకు కొన్ని కావాలంటే కొన్ని కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి. బిల్డ్ క్వాలిటీ మీకు బ్యాక్ సైడ్ ఇది గ్లాస్తో రాదు, పాలీకార్బోనేట్ బ్యాక్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వెయిట్. ఈ ఫోన్ మీకు కొద్దిగా హెవీ అనిపిస్తుంది, 215 grams అయితే ఉంటుంది. సో కొద్దిగా చేతిలో పట్టుకుంటే హెవీ అనిపిస్తుంది, అలవాటు అవ్వాలి మీకు ఈ ఫోన్ అయితే. అండ్ ఇంకొకటి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది, మీకు డెడికేటెడ్ మైక్రో స్టిక్కర్ స్లాట్ అయితే లేదు. కాకపోతే మీకు ఇంటర్నల్ మెమరీ 128GBతో వస్తుంది బేస్ మోడల్. చాలామందికి అది సరిపోతుంది. ఒకవేళ మీరు దానికంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం డెడికేటెడ్ మైక్రో స్టిక్కర్ స్లాట్ అయితే లేదు. సెకండ్ స్లాట్లో మీరు డిసిషన్ తీసుకోవాలి. 1TB వరకు మీరు మైక్రో స్టిక్కర్ పెట్టి మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మ్యాక్రో కెమెరా కూడా మిస్ అయ్యాను. మ్యాక్రో కెమెరా 5 MP మ్యాక్రో కెమెరా ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది Note 10 సిరీస్ నుంచి దీనికి తీసుకొచ్చి. అండ్ అదొకటి మిస్ అయ్యాను కెమెరా పరంగా అయితే మాత్రం. కెమెరా యూఐలో ల్యాగ్స్ దీనిలో కూడా ఉన్నాయి. మీకు కెమెరా ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు కొద్దిగా వామ్ అయింది అనుకోండి, మీకు ల్యాగ్ అవ్వడం, యూఐ షట్టర్ ప్రెస్ చేసినప్పుడు కొద్దిగా ల్యాగ్స్ అయితే మీరు నోటీస్ చేస్తూ ఉంటారు. ఇవి కొద్దిగా నాకు నచ్చనివి అయితే ఈ POCO X3 Proలో. ఓవరాల్ చూసుకుంటే మాత్రం ఈ ఫోన్ ఎవరి కోసం అంటే ఎవరైతే గేమ్స్ ఎక్కువ ఆడతారో, ఓన్లీ గేమింగ్ ఎక్కువ 70% మీరు గేమింగ్ కోసం ఫోన్ యూజ్ చేస్తుంటే మాత్రం వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్ పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. ఒకవేళ మీ బడ్జెట్ 20,000 రూపీస్ లోపు అనుకుంటే. అండ్ ఈ ఫోన్కి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ప్రైస్ కూడా, ఇది 18,999తో తీసుకొచ్చారు. 6GB RAM 128GB మోడల్. ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద ₹1000 డిస్కౌంట్ కూడా వస్తుంది. అంటే 17,999 ఫోన్ లభిస్తుంది. చాలా మంచి ప్రైస్ అది ఈ ఫోన్కి అయితే మాత్రం. సో ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీకు బెస్ట్ ఫోన్ ఆ ప్రైస్లో. పర్ఫార్మెన్స్ పరంగా ఈ ఫోన్ని బీట్ చేసే ఫోన్ అయితే లేదు, ఫ్యూచర్లో రావడానికి కూడా చాలా టైం పడుతుంది దీన్ని బీట్ చేయాలంటే పర్ఫార్మెన్స్ పరంగా అయితే. ఒకవేళ మీరు గేమ్స్ చాలా తక్కువ ఆడతారు అనుకుంటే మాత్రం Redmi Note 10 Pro Maxకి వెళ్ళిపోండి. అది మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది అండ్ బెటర్ కెమెరాస్తో వస్తుంది. ఇంకా గేమింగ్ హైయెస్ట్ ప్యాట్ అనుకుంటే మాత్రం ఈ ఫోన్ బెస్ట్ ఫోన్. 20,000 రూపాయల లోపు దీనికి మించిన ఫోన్ అయితే ప్రజెంట్ మార్కెట్లో అయితే లేదు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం POCO X3 Proకి సంబంధించి కంప్లీట్ రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.